గైస్ వెల్కమ్ టు అవర్ మినీలా. ఈరోజు అయితే అమ్మమ్మ చేతి చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా చేసేయండి. ఫస్ట్ అయితే ఒక కడాయిలో ఆయిల్ వేసేసుకోవాలి. దానిలో 5 నుంచి 10 వరకు లవంగాలు కూడా వేసేసుకోవాలి. 2 ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నట్టు వేసేయాలి. అలాగే కొత్తిమీర 4 టమాటోస్ కోసుకోవాలి. అలాగే కేజీ చికెన్ ఇక్కడ వాష్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్లో కరివేపాకు వేసుకొని గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు వేసుకోండి. అలాగే టమాటాస్ కూడా యాడ్ చేసేసుకోండి. టేస్ట్కి సరిపడా కల్లుప్పు, చిటికెడు పసుపు, టమాటాస్ పట్టేంత వరకు బాగా మిక్స్ చేయండి. మామిడికాయలు, పచ్చి మామిడికాయ అలాగే ఒక 5 మినిట్స్ క్లోజ్ చేసేసేయండి. మా అమ్మమ్మ చేస్తుంది. 2 స్పూన్లు కారం, అలాగే 2 స్పూన్లు ధనియాల పొడి ఇలా వేసుకొని మొత్తం కలిపేయండి. కలిపేసిన తర్వాత చికెన్ అయితే వేసేసుకుందాం. మనం కడిగి పెట్టిన చికెన్ కూడా వేసేసుకుందాం. అలా వేసిన తర్వాత మొత్తం మిక్సింగ్ చేసేయండి. మొత్తం ముక్కలకు పట్టిన బాగా మిక్స్ చేయండి. టేస్ట్ అయితే సూపర్ వస్తుంది. నాకైతే ఇష్టం అనమాట అమ్మమ్మ చేసే చికెన్ ఫ్రై, బాగా తింటా నేను. అలాగే మొత్తం బాగా మిక్స్ చేయండి. అలా ఒక ½ అన్ అవర్ క్లోజ్ చేసేయండి. అమ్మమ్మ రసం కూడా చేసేసింది, కాంబినేషన్ బాగుంటుంది కదా అని. అందులో పచ్చి మామిడికాయ కూడా వేసుకోండి, సూపర్ ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం మామిడికాయ వేస్తే. వాన పడుతూ క్లైమేట్ చల్లగా ఉందండి, చాలా బాగుంది. ఉడికిన తర్వాత పైన కొత్తిమీర వేసేసుకోండి. కొత్తిమీర వేసేసుకొని దించేయండి. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. వావ్, సూపర్ ఉంది ఇది టేస్ట్. వాసన కూడా, స్మెల్ కూడా సూపర్ వస్తుంది. నాకైతే బాగా నచ్చింది అనమాట అమ్మమ్మ చేసిన చికెన్ ఫ్రై. సో అమ్మమ్మ అయితే నాకు తినిపించింది, చాలా బాగుందన్నమాట. ఈ రెసిపీ మీరు కూడా చేసుకొని ఎంత బాగుంటుందో. సరే బాయ్, ఉంటాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్